బిగ్ బాస్ సీజన్ 9 లో కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు సీజన్ తో మారుతూ అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో ఒక కామనర్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇంకొక సెలబ్రిటీ కూడా హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. అదెవరో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధిని. బిగ్ బాస్ చరిత్రలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక కామనర్ ని అగ్ని పరీక్ష టీమ్ లో ఎవరైతే ఉన్నారో అందులో నలుగురిని లోపలికి పంపించి ఆ నలుగురు ఆల్రెడీ హౌస్ మేట్స్ తో మాట్లాడి ఎవరైతే స్వాప్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఫస్ట్ టాపిక్ వచ్చింది. నెక్స్ట్ టాపిక్ వాళ్ళు ఇంట్లోకి రావడానికి ఎందుకు వర్తి, అలాంటి పాయింట్స్ అన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ తో, ఇప్పుడు షాకిబ్ వెళ్ళాడు, తర్వాత నాగా వెళ్ళాడు, తర్వాత అను వెళ్ళింది, ఆ తర్వాత దివ్య వెళ్ళింది. ప్రతి ఒక్కరికి తెలుసు నాగాకి అండ్ దివ్యకి ఒక టఫ్ కాంపిటీషన్ నడిచింది అని చెప్పేసి. మేబీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో నాకు తెలిసి నాగాని కూడా ఇంట్లోకి పంపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతానికైతే దివ్య ఇంటి లోపలికి హౌస్ మేట్ గా వచ్చేసింది అనమాట. రావడం మొదలు ప్రతి ఒక్క పాయింట్ ఒక్కొక్క బుల్లెట్ దింపుతున్నట్టు దింపేస్తుంది ఈ అమ్మాయి. మాత్రం నాకైతే చాలా చాలా నచ్చింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడుతున్నప్పుడే ఈ అమ్మాయి చాలా కరాఖండిగా మాట్లాడుతుంది. లోపలికి పంపించరేమో, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటే చాలా డ్రామా కావాలి, ఎమోషన్స్ పండించాలి, చాలా గాసిప్పింగ్ చేయాలి, చాలా ట్రాక్స్ నడపాలి, ఇలాంటి కొన్ని ఉన్నాయి, హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఈ అమ్మాయి చేయగలదా లేదా, ఎందుకంటే ఇంత కరాఖండిగా చాలా ఫ్రాంక్ గా మాట్లాడేస్తుంది, ఛాన్స్ ఉండదేమో అని అనుకుంటూనే ఉన్నాము, కానీ అలానే ఉంది. తర్వాత ఈ ఆప్షన్ ఏదైతే ఇచ్చారో దాంతో హౌస్ మేట్ గా లోపలికి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి టాప్ 5 లో ఉంటుందన్న ఒపీనియన్ అయితే నాకు అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ అమ్మాయి టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కమింగ్ టు కెప్టెన్సీ టాస్క్, ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు ఆడాలి, ఎవరు అపోజ్ చేయాలి అన్న విధాన్ని, ఆ టోటల్ డెసిషన్ ని బిగ్ బాస్ కొత్తగా వచ్చిన కామనర్ దివ్య చేతిలో పెట్టారు. కాకపోతే ఇక్కడ తెలియంది ఏంటి అంటే, ఇప్పుడు 2 టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఓనర్స్ టీమ్, టెనెంట్స్ టీమ్. ఇప్పుడు ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఓనర్ టీమ్ లో ఉంటుందా, టెనెంట్స్ టీమ్ లో ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. అది ఈ రోజు ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. ఇక ఈ అమ్మాయి చేతిలోనే, అంటే దివ్య చేతిలోనే కెప్టెన్సీకి ఎవరు అర్హులు, లేదంటే కెప్టెన్సీకి సంబంధించి కాకపోయినా కూడా ర్యాంకింగ్ పరంగా ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు లీస్ట్ లో ఉన్నారు అన్నది తన ఒపీనియన్ లో చెప్పాలి అని చెప్పినప్పుడు, ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ అంటే హౌస్ మేట్స్ మొహాలు చూడాలి. నిజంగా హిల్లేరియస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నట్లు కూడా అనిపించింది. ఆబ్వియస్లీ ఈ కొన్ని రోజులు బిగ్ బాస్ ని ఖచ్చితంగా 24/7 ఈ అమ్మాయి చూసుంటే తప్ప అంత క్లియర్ గా తన ఒపీనియన్ చెప్పదు అని నాకు అనిపించింది. సో ఎంత డెడికేటెడ్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది అంటే, ఎంత ప్రిపేర్డ్ గా ఉంది అంటే, ఖచ్చితంగా రాబోయే ఫిజికల్ టాస్క్ అయినా సరే చాలా మెంటల్ గా అమ్మాయి ఆలోచించి ఆడగలదు అన్న నమ్మకం నాకైతే కనిపిస్తుంది. ఇక కమింగ్ టు ఆ రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రేటింగ్స్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్ భరణికి ఇచ్చింది. భరణి గారిని చూస్తుంటే నాకు చాలా ఇంటెలిజెంట్ గా అనిపిస్తున్నారు అని కూడా అంది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు హౌస్ లోపలికి కొత్తగా వచ్చింది కాబట్టి అక్కడున్న హౌస్ మేట్స్ కూడా ఒక ఐడియా వస్తుంది. ఈమె చెప్తుంది అంటే టోటల్ జనాల్ని రిప్రజెంట్ చేస్తూ చెప్తుంది కాబట్టి ఈ అమ్మాయి ఏం చెప్పినా తీసుకోవచ్చు అన్న ఇంటెన్షన్ లో హౌస్ మేట్స్ కనిపించారు. అండ్ కొంతమంది డిబేట్ కూడా చేసుకున్నారు. ఆ డిబేట్ చేసుకున్న వాళ్ళు ఎవరో మనం మాట్లాడదాం. సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్ కి నిలబెట్టారనమాట. సెకండ్ పొజిషన్ లో చాలా ఎంటర్టైన్మెంట్, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని పండిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇమ్ము హౌస్ లో ఉన్నాడు కాబట్టే ఎంటర్టైన్మెంట్ బతుకుంది. లేదంటే వీళ్ళందరూ చేసే డ్రామా చూడాలి అంటే చచ్చిపోయేవాళ్ళు జనాలు ముఖ్యంగా. ఇంకా సంజన చేసే అల్లరి చిల్లరి పని మాత్రం అప్రిషియేటబుల్. ఎందుకంటే తను చేసే చిన్న చిన్న దొంగతనాలు కానీ, తను మాట్లాడే విధానం కానీ, ఫస్ట్ వీక్ లో మాత్రం అందరి చేత సచ్ నెగిటివ్ క్యారెక్టర్ ఈ అమ్మాయి అన్నట్లుగా అనిపించింది. కానీ పోను జనాలందరూ ఆమెను ఎంత ఓన్ చేసుకున్నారంటే షీ షుడ్ బి ఇన్ టాప్ 5 అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. సో నా ఒపీనియన్ కూడా అదే, సంజన కూడా టాప్ 5 లో ఉంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లైక్ కన్నడ బిగ్ బాస్ లో తను ఆల్రెడీ ఆడింది కాబట్టి తనకి స్ట్రాటజీ కొద్ది గొప్ప తెలుసు అన్న ఇంటెన్షన్ నాకు ఉంది. అందుకోసం నేను తను టాప్ 5 లో ఉంటుంది అని అనుకుంటున్నా. కానీ ఇప్పుడు టాప్ 5 గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇట్స్ టూ సూన్ టు టాక్ అబౌట్ టాప్ 5 అనమాట. మనం మన ఎస్టిమేషన్, మన అనాలిసిస్ చేసుకుంటున్నాం కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ పొజిషన్ లో డిమాండ్ పవన్ ని పెట్టింది. కెప్టెన్ గా ఉన్న డిమాండ్ పవన్ టెనెంట్స్ నుంచి, అంటే ఓనర్స్, ఫస్ట్ ఓనర్స్ గా వెళ్ళారు, ఆ తర్వాత టెనెంట్స్ గా మారారు, ఆ తర్వాత కెప్టెన్ గా మారాడు ఈ డిమాండ్ పవన్ మాత్రమే
టాప్ 4 వరకు రీచ్ అయినట్లు కూడా కనిపించింది. ఆ అమ్మాయి జడ్జ్‌మెంట్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు ఆడే ఆటలో ముందు ముందు ఇంకా తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే 4థ్ పొజిషన్‌లో డిమాండ్ పవన్‌ని పెట్టింది. ఇక 5థ్ పొజిషన్‌లో తనూజాని పెట్టింది. తనూజ ఇచ్చే కంటెంట్ మామూలు కంటెంట్ కాదు. ఎందుకంటే ఇమ్ము, తనూజ, భరణి వీళ్ళ ముగ్గురు కలిసి ఏం మాట్లాడినా చూడముచ్చటగా అనిపిస్తుంది ప్రతి ఒక్క వ్యూవర్‌కి కూడా. అంటే వాళ్ళేదో బాండ్ క్రియేట్ చేసుకున్నారు ఆబ్వియస్‌లీ. తనూజ అండ్ భరణి నాన్న, నాన్న, నాన్న అని పిలుస్తుంటే ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. ఎంత జెన్యూన్ పర్సన్ లాగా వచ్చి కంప్లెయింట్ చేస్తుంది అన్నట్లుగా అనిపించింది. వేరస్ ఇమ్ము వచ్చేసి ఒక బ్రదర్, ఒక నాటీ బ్రదర్ ఇంట్లో ఉంటే ఎలా ఇరిటేట్ చేస్తాడు, ఎలా యూనో ఎంత బాగుంటుందో అలా అనిపించింది. అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూనే ఉన్నారు త్రూ అవుట్ ద సీజన్ ఇప్పటి వరకు అయితే. సో నెక్స్ట్ 6th పొజిషన్‌కి వచ్చేసి సునీల్ శెట్టి చాలా కామ్‌గా ఆడుతున్నాడు. పంచులు మాత్రం ఇరగేసేస్తున్నాడనమాట. ఒక్క నాగ్ సార్ వచ్చినప్పుడే కాదు, ఒకవేళ బయట ఉన్నప్పుడు కూడా చాలా పంచులేస్తున్నాడు. అంతెందుకు మొన్న కామెడీ నిన్న నైట్ ఏం జరిగింది అంటే సునీల్ వచ్చి ప్రియాతో మాట్లాడుతున్నప్పుడు అన్న నేను మీకు ఫేస్ ప్యాక్ వేస్తాను వెళ్ళే లోపల మీరు తెల్లగా అయిపోతారు అని చెప్పేసి అని అంది. ఎవరు? ప్రియా సునీల్ శెట్టితో. సునీల్ శెట్టి చాలా అంటే చాలా సీరియస్ ఫేస్ పెట్టుకొని ప్రియాని అప్పటి వరకు ఉండాలి కదా అని అన్నాడు. అని అంటే అప్పుడు ప్రియా వచ్చేసి సునీల్ని ఓరి మీరు నామినేషన్స్లో లేరు కదా అని చెప్పేసి అనింది. అన్న తర్వాత కొంచెం సేపటికి తనకే రీకాల్ చేసుకుంటే తను నామినేషన్స్లో ఉంది కదా. ఓ నేనా నామినేషన్స్లో ఉంది అంటే నేను వెళ్ళిపోతానా అని చాలా సటిల్డ్గా కామెడీ చేశాడు అక్కడ. చాలా బాగా నచ్చింది. అండ్ ఉన్న కొంచెం టైంని కూడా అందరితో హౌస్మేట్స్తో బాగా స్పెండ్ చేస్తున్నాడు. ఎక్కువ హరిత హరీష్తో ఉంటున్నాడు, ఫ్లోరా సైనితో ఉంటున్నాడు, తర్వాత మిగతా హౌస్మేట్స్తో జెల్ అవుతున్నాడు. హిస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ వెరీ కామన్, నార్మల్గా అనిపించింది అండ్ బాగుంది కూడా ప్రస్తుతానికి. సో ఆటలైతే ఇంకా చూడాల్సింది ఉంది. ఒక ఓనర్షిప్ ఆట అయితే తను ప్రియానే పక్కకు పంపించేసింది కాబట్టి దాని గురించి మాట్లాడేది లేదు. ఇక 7th పొజిషన్లో రీతు ఉంది. అసలు 7th పొజిషన్లో రీతుని పెట్టాలి అని దివ్యకి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ రీతు అయితే షీ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ 7th పొజిషన్. షీ షుడ్ బి లోయర్ దాన్ దట్. ఎంతమంది అగ్రీ చేస్తారో కింద కామెంట్ చేయండి. నిజంగా తను ఎక్కడ ఆడుతుంది, ఏం ఆడుతుంది, ట్రాకులు తప్ప, ఏడవడం తప్ప ఇంకేం చేస్తుందామా? నాకు సార్ వచ్చారు ఒక వీకెండ్లో ఒక వీడియో వేశారు. ఆ వీడియో ఈజ్ లైక్ బాంబ్ టు హర్ అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీక్ అంతా ఏడుస్తూనే ఉంది, నిన్న ఒక్కరోజు తప్ప. మరి ఈ రోజు టాస్క్ ఉంది కాబట్టి ఈ రోజు ఏడ్చిద్దో లేదో ఒకసారి చూద్దాం. ఈ రోజు కనుక ఏడ్చిందంటే మనం ఫిక్స్ అయిపోవచ్చు గైస్, ఖచ్చితంగా ఇది డ్రామానే, ఖచ్చితంగా ఇది కంటెంట్ కోసమే అని. మీరు కూడా అగ్రీ చేస్తారో లేదో చెప్పండి. ఇక 8th పొజిషన్లో ప్రియా ఉంది. కామనర్గా వచ్చిన ప్రియా, శ్రీజ ఇద్దరు కలిపి పెద్ద వాగుడు గాయలు, చాలా ఎక్కువగా తుత్తు అంటారు అని నాకు సార్ కూడా చెప్పారు. సో ఈమెని 8th పొజిషన్లో పెట్టింది ఈ దివ్య అనే అమ్మాయి. తర్వాత హరిత హరీష్ని పెట్టారు. హరిత హరీష్ మాస్క్ మ్యాన్ ఎట్టి పరిస్థితుల్లో ఏం చెప్పినా ఎలా చెప్పినా దాని గురించి డిబేట్ చేయగలిగే వ్యక్తి ఈ మాస్క్ మ్యాన్ అనమాట. ఈ హరిత హరీష్ మనం మంచని చెప్పినా డిబేట్ చేస్తాడు, చెడని చెప్పినా డిబేట్ చేస్తాడు, అసలు ఏం చెప్పకపోయినా గొడవ పడతాడు. ఇది ఈయన క్యారెక్టర్ అన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఫస్ట్ 2 వీక్స్లో చూసుకున్నట్లయితే కొంచెం ఫస్ట్ 2 వీక్స్ కన్నా తగ్గే ఉంటున్నాడు, ఎక్కువ గొడవలు పడడం లేదు, తన వరకు వస్తే మాట్లాడుతున్నాడు, అలా కనిపించింది. ఇక 10th పొజిషన్లో శ్రీజ ఉంది. శ్రీజని దివ్య లోపలికి వచ్చేటప్పుడు అన్న మాటలు మామూలు మాటలు కాదు. సీజన్ మొత్తంలో ఈ హౌస్ మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ ఎవరైనా ఉంది, నెగిటివ్గా ఎవరైనా మాట్లాడతారు, ఈగో ఎవరికన్నా ఉంది, యాటిట్యూడ్ మొహంలో కనిపించేది ఎవరికన్నా ఉంది అంటే అది నీకే శ్రీజ అన్నట్లుగా కూడా దివ్య మాట్లాడింది. చాలా ఆన్ ఫేస్ మాట్లాడేసింది, భయం లేకోకుండా బెరుకు లేకోకుండా మాట్లాడేసింది. శ్రీజ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంకా తనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి 10th పొజిషన్లో శ్రీజ అయితే ఉంది. గేమ్ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా ఆ అమ్మాయి బెటర్గానే ఆడుతుంది కానీ ఈ వాగుడుతనం వల్ల కొంచెం లో అయిపోయిందని నేను అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ 11th పొజిషన్లో సోల్జర్ పవన్ని ఉంచారు. ఈ సోల్జర్ పవన్ కూడా ప్రతి ఒక్క ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ అంటే విమెన్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారా, ఎప్పుడు ఓదారిద్దామా అన్నట్లుగా ఆయన చేస్తున్నాడు అనమాట. ఇక 12th పొజిషన్లో రాము రాథోడ్. సెలబ్రిటీస్ అందరిలో రాము రాథోడ్ మాత్రమే లీస్ట్ నుంచి సెకండ్ ఉన్న మనిషిలాగా కనిపిస్తున్నాడు. అంటే ఫ్లోరా సైని కూడా ఉంది కానీ తను ఫస్ట్ నుంచి డల్, ఫస్ట్ నుంచి బోరింగ్, ఫస్ట్ నుంచి కూడా లోనే ఉంది కాబట్టి తన గురించి మనం పక్కన పెట్టేశాము. ప్రస్తుతానికి రాము రాథోడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే తిను కూడా తనుజతో మంచి బాండ్లో ఉంటాడేమో అని అనుకుంటే తనుజకి తనకి పెద్ద గొడవ అయింది, సంజన మధ్యలో వచ్చింది,
ఇదంతా చాలా రస్కస్ అవుతుంది కాబట్టి రాము రాథోడ్ ఏమి ఆడడం లేదు కాబట్టి అతను ఈ 12th పొజిషన్లో ఉన్నాడని చూసుకోవచ్చు. ఇక లాస్ట్ పొజిషన్లో మనందరికీ తెలుసు ఫ్లోరా సైని ఉంది. ఫ్లోరా సైని యాక్చువల్ ప్రాబ్లం లాంగ్వేజ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎవరితో అంత ఓపెన్ అప్ అవ్వడం లేదు. తనకి ఏం చెప్పాలి అని అనుకుంటుంది, క్లియర్‌గా చెప్పడం లేదేమో అని నాకు అనిపించింది. తనకే గనక భాష వస్తే చాలా మాట్లాడుతుందేమో అనిపించింది. కానీ తను చాలా జెంటిల్ వుమెన్ లాగా నాకు అనిపించింది. ఎవరిని హర్ట్ చేయదు. ఎవరైనా హర్ట్ చేస్తే గట్టిగా మాట్లాడలేదు. వెయిట్ చేస్తది. చాలా లో అయిపోతది అని అనిపించింది. కొంచెం సెన్సిటివ్ పర్సన్‌గా అనిపించింది. తను ఆబ్వియస్‌లీ ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా పాస్ట్‌లో చాలా బేర్ చేయగలిగింది కాబట్టి తను ఇప్పుడు మళ్ళీ అదే బేర్ చేయాలి అని అనుకోవడం లేదని అనిపించింది. అండ్ నాకెక్కడో ఈ వీక్ ఎలిమినేషన్‌లో ఫ్లోరా సైని వెళ్ళదు అని అనిపిస్తుంది. కానీ డ్యూయల్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి డ్యూయల్ నామినేషన్స్ అంటే డ్యూయల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి అనిపిస్తుంది. ఆ డ్యూయల్ ఎలిమినేషన్ ఉంటే గనక ఫ్లోరా సైని ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. ఆల్సో తను బయటికి వెళ్ళినా ఎక్కువ ఫీల్ అవ్వదు అని కూడా అనిపిస్తుంది. షీ ఈజ్ సో స్ట్రాంగ్. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఈ గేమ్ ఇలా నడుస్తుంది. ఇక నుంచి ఇంకొక చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇంకొక సెలబ్రిటీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేసారంటే గేమ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.